that these reforms are especially beneficial to the poor and middle class sections. The central government has simplified the GST structure from 4 slabs to it's making it more accessible. Essential goods and medicines are now under 0% GST. Ensuring affordability, Minister Subhash stated that this move will benefit nearly 800 million people across the country. The rally aimed to educate citizens on the advantages of the revised GST system. ఈ జిఎస్టీ సంస్కరణ దేశ చరిత్రలోనే ఓ నూతన అధ్యాయంగా మనం చెప్పుకోవచ్చు. ఈ జిఎస్టీ సంస్కరణ ముఖ్యంగా పేద మధ్యతరగతి కుటుంబాలకు ఎంతో మేలు చేస్తా ఉన్నాయి. ముఖ్యంగా సుమారు ఈ రాష్ట్రంలో 60,000 సమావేశాలు నిర్వహించి పూర్తి 60 లక్షల మంది కుటుంబాలకి అలాగే వ్యాపారస్తులకి పూర్తి జిఎస్టీ మీద అవగాహన తెచ్చే విధంగా ఈ యొక్క నారా చంద్రబాబు నాయుడు గారు ఓ ప్రణాళిక సిద్ధం చేశారు. ముఖ్యంగా 4 స్లాబులుగా ఉండి జిఎస్టీని 2 స్లాబులుగా సంస్కరణ చేయడం జరిగింది. 5%, 18% మాత్రమే. ముఖ్యంగా నిత్యావసర వస్తువుల మీద 0% జిఎస్టీ, అంటే ముఖ్యంగా నిత్యావసర వస్తువులు, అలాగే నిత్యావసర వస్తువులు అదే విధంగా ఏదైతే ఈ లైఫ్ సేవింగ్ డ్రగ్స్ ఉన్నాయో, క్యాన్సర్ లాంటి మందులు 0% జిఎస్టీ అప్లై చేయడం, అలాగే విద్యాసేవలకి 0% జిఎస్టీ అప్లై అవుతుంది. అదే విధంగా ఏదైతే 5% జిఎస్టీ ఉందో అది ముఖ్యంగా రైతులకి వెసులుబాటు, ముఖ్యంగా ట్రాక్టర్లు కానీ స్ప్రేలు కానీ